భారత్తో యుద్ధంలో తీవ్ర భంగపాటుకు గురవుతున్న పాకిస్తాన్కు బేలూచ్ తిరుగుబాటుదారుల రూపంలో మరో తీవ్ర అంతర్గత సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు భారత్తో ఘర్షణ కొనసాగిస్తుండగానే బేలూచ్ ప్రావిన్సీలో మంగోచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని బేలూచ్ వీరులు ఇప్పటికే ప్రకటించారు. ప్రావిన్స్ వ్యాప్తంగా 39 చోట్ల మెరుపు దాడులు నిర్వహించినట్టు వెల్లడించింది. పోలీస్ స్టేషన్లు స్వాధీనం చేసుకుని పోలీసులను బందీలుగా పట్టుకుంది. బేలూచ్ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. బేలూచ్ రాజధాని క్వెటా వైపుకు బేలూచ్ వీరులు పురోగమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేసిన సైనిక పోస్టులను ధ్వంసం చేయడమే కాదు, పాక్ సైన్యాన్ని దారుణంగా చంపేస్తూ ముందుకు సాగుతున్నారు. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 45 నుంచి 50% వరకు బేలూచిస్తాన్ విస్తరించి ఉంది. ఖనిజాలు పుష్కలంగా లభించే ప్రదేశం. జనాభా తక్కువే అయినా దేశ వ్యవసాయ ఉత్పత్తిలో మాత్రం 5% వాటానే కలిగి ఉంది. పేదరికం ఎక్కువ. పాక్ పాలకులు ఈ ప్రాంతాన్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందే లేదు. దీని ఫలితాన్ని ప్రస్తుతం పాక్ చవిచూస్తోంది. ఇదే పురోగతి కొనసాగితే బేలూచిస్తాన్ పాక్ నుంచి విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.